పిల్లలు, విష్ణు 10 అవతారాల మాయ తెలుసుకుందామా? పిల్లలు, దేవుడు మనల్ని కాపాడ్డానికి ఎన్నో రూపాల్లో వస్తాడని తెలుసా? అలా విష్ణు భూమిపైకి వచ్చిన 10 రూపాలనే దశావతారాలు అంటారు. మరి ఒక్కొక్కటి తెలుసుకుందామా? 1. మత్స్య అవతారం. ఒక పెద్ద చేప రూపంలో వచ్చి ప్రపంచాన్ని వరద నుంచి కాపాడాడు. మనకి నేర్పేది ప్రమాదంలో ధైర్యంగా ఉండాలి. 2. కూర్మ అవతారం. తాబేలు రూపంలో వచ్చి పెద్ద పర్వతాన్ని మూచాడు. నేర్పేది సహనం చాలా ముఖ్యము. 3. వరాహ అవతారం. పంది రూపంలో వచ్చి భూమిని రక్షించాడు. నేర్పేది ఇతరులను కాపాడాలి. 4. నరసింహావతారం. సింహం ప్లస్ మనిషి రూపంలో వచ్చి చెడును నాశనం చేశాడు. నేర్పేది మంచి ఎప్పుడూ గెలుస్తుంది. 5. వామనావతారం. చిన్న బాలుడిగా వచ్చి 3 అడుగులతో ప్రపంచాన్ని కొలిచాడు. నేర్పేది చిన్నవాళ్లైనా గొప్ప పనులు చేయగలరు. 6. పరశురామావతారం. యోధుడిగా వచ్చి చెడు రాజులను శిక్షించాడు. నేర్పేది అన్యాయం చెయ్యకూడదు. 7. శ్రీరామావతారం. లార్డ్ రామ ధర్మాన్ని కాపాడాడు. నేర్పేది నిజాయితీగా జీవించాలి. 8. కృష్ణావతారం. లార్డ్ కృష్ణ ప్రేమ, ఆనందం పంచాడు. నేర్పేది సంతోషంగా ఉండాలి. 9. బుద్ధావతారం. శాంతి మరియు ప్రేమ గురించి బోధించాడు. నేర్పేది శాంతిగా ఉండాలి. 10. కల్కి అవతారం. ఇంకా రావాల్సిన అవతారం. చెడును పూర్తిగా తొలగించడానికి వస్తాడు. పిల్లలు, మీకు ఏ అవతారం ఎక్కువగా నచ్చింది? కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఫన్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముగింపు: ప్రతి అవతారం మనకి ఒక మంచి పాఠం నేర్పుతుంది. మనము కూడా మంచి పిల్లలుగా ఉండాలి.